కావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం. ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్, లేకపోతే ఒక ఇండస్ట్రీ, ఒక సర్వీస్ సెక్టర్, వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం. పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేసాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, వారం తీసుకుంటున్నారా, 15 days తీసుకుంటున్నారా, నెల తీసుకుంటున్నారా, లేకుంటే ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా? ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలని చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, ఇన్కమ్, అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ చదువుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్, ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఎంఆర్ఓ తిరుగుతూ ఉండాలి. తహసీల్దార్ ఆఫీస్కర్ తిరగాలి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కర్ తిరగాలి. ఈజ్ ఇట్ నెసరీ? అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజి లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో, మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు, జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకేం సంబంధం, ఏ అగ్రికల్చరో, సర్వీస్ సెక్టరో, ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని. ఈరోజు రెవెన్యూ ఉంది, హోమ్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. అదే మరి మనం సూపర్ 6 ఇస్తున్నాం. అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు, రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్, రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. నిన్న మనం జరిగినట్టు ఏంటివి, కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్, కాలిపోయింది. కానీ ఆ బస్ ఎక్కడిది? ఆంధ్ర మనిషి, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్, ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు, లొకేషన్ ఆంధ్ర. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు.
ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్? దట్ ఈస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు. ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు. మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా. వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా. మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది? మన దగ్గర ఎస్ఓపి ఉంది, పేపర్ మీద ఉంది. దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు, లిటిగేషన్ ఉండకూడదు. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. అదే మరి మనం